Hello friends, welcome to Koday channel. So Gokarna tour lo this is the second day. So memo Gokarnam lo ekkada stay chesamo. I'll show you. This is the room stay. So per head ikkada 300 rupees padindi andi oka room but yes oka 4-5 members easy ga undochu. Memo లేట్ అవర్లో వచ్చాము. మీరు లాస్ట్ వీడియోలో చూస్తే తెలుస్తుంది మీకు. సో ఇక్కడికి లేట్ అవర్ ఆల్మోస్ట్ 12 o'clock వచ్చినాం. మాకు రూమ్ బుకింగ్ లేకుండే, సో ఏదో ఒక రూమ్ అని తీసుకున్నాం. బట్ ఇట్ ఈస్ వర్త్. పర్ హెడ్ 300 రూపీస్ కాబట్టి వర్త్ అనిపించింది. సో ఒక వాష్రూమ్ ఉంది, ఒక బిగ్ బెడ్ ఉంది, ఒక ఇద్దరు ముగ్గురు పడుకోవచ్చు, గీజర్ కూడా ఉంది దీనికి. సో ఇక్కడ తర్వాత మార్నింగ్ దర్శనం చేసుకున్నాము గోకర్ణంలో. సో అక్కడ మొబైల్ అలో లేదంటే మేము మొబైల్ తీసుకెళ్ళలేదు. సో అక్కడ వీడియో తీయలేకపోయినాం. బట్ హవెవర్ అక్కడ ఒక 3 hours పట్టింది దర్శనానికి. సండే కాబట్టి ఫుల్ రష్ ఉండే. అక్కడ నుంచి ఓం బీచ్ వచ్చేసాము. ఓం బీచ్ వచ్చేసరికి 12:30-1 అయిందండి. సో ఇక్కడ మధ్యాహ్నం ఫుల్ ఎండ ఉంది. సో మా తప్పు ఏంటంటే మేము ఫస్ట్ మార్నింగ్ ఇక్కడ ఓం బీచ్ ఎక్స్ప్లోర్ చేసేటుండే ఎర్లీ మార్నింగ్, తర్వాత టెంపుల్ పోయేటుండేనేమో అనిపించింది. బట్ సెంటిమెంట్గా వీ వెంట్ టు టెంపుల్ ఫస్ట్. సో దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్. సో ఫైనల్లీ గోకర్ణ ఓం బీచ్ వచ్చాము. ఓం బీచ్ ఈజ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. చాలా నీట్గా ఉంది. బట్ ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది. మీరు వెళ్తే మాత్రం మధ్యాహ్నం అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే మధ్యాహ్నం వెళ్తే మాత్రం యూ విల్ నాట్ ఎంజాయ్ ద బీచ్ వ్యూ. సో బీచ్ వ్యూ మాత్రం సూపర్ ఉందండి. ఇక్కడ మనకి గేమ్స్ ఉన్నాయి చాలా. బోట్ రైడింగ్ ఉంది, ఇంకొకటి స్పీడ్ బోట్ రైడింగ్ ఒకటి ఉంది. అది కాకుండా వాళ్ళు అక్కడ ఒక 5 beaches 6 beaches ఉన్నాయి. దాంట్లో మూన్ బీచ్ అంట, ప్యారడైజ్ బీచ్ అంట, ఓం బీచ్, సమ్ బీచెస్ కవర్ చేస్తారు. కానీ యాక్చువల్గా అది ట్రెక్కింగ్లో కవర్ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు కొంతమంది. మేము అది మిస్ అయిపోయాము, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయిండే. లేట్ అవర్ అయింది, మార్నింగ్ 11కి వీలు కాలే. అందుకని మేము డైరెక్ట్లీ వెంట్ టు టెంపుల్, గోకర్ణ టెంపుల్ అండ్ కేమ్ బ్యాక్ హియర్. సో ఇక్కడ మేము హార్డ్లీ ఒక 1/2 hour to 45 minutes స్పెండ్ చేయగలిగాము, ఎందుకంటే ఎండ ఘోరంగా ఉండే. సో ఒక్క రౌండ్ అలా వేసేసి మళ్ళీ వీ వెంట్ బ్యాక్ టు దాండేలి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దాండేలి. సో దాండేలి ఈజ్ ఆల్సో వెరీ నైస్ ప్లేస్. సో ఇది ఆన్ ది వే టు దాండేలి. మనం ఇప్పుడు నేను చెప్పాను ఓం బీచ్ పక్కకి ఇంకా 4-5 beaches ఉంటాయంట. చూడండి ఎంత సూపర్ కనబడుతుంది. అదే మార్నింగ్ ఉంటే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. సో ప్లాన్ ఇట్ టు గో ఇన్ ద మార్నింగ్ ఓన్లీ, నాట్ ఆఫ్టర్నూన్. ఓకే, ఇంకోటి ఇక్కడ బీచ్ దగ్గర స్టే కూడా ఉంది. పాసిబుల్ యూ కెన్ స్టే ఓవర్ దేర్. అండ్ తర్వాత మేము ఆన్ ది వే టు దాండేలిలో ఒక జంగల్లో ఆపాము. ఎంత నిర్మానుష్యంగా ఉందంటే అస్సలు సూపర్ ప్లేస్ అనిపించింది. అందుకని ఆపాము, ఒక వ్యూ ఫొటోస్ తీసుకుందామని. చాలా అంటే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. చూడండి రోడ్ చూడండి, ఒక్క బస్ కానీ ఒక వెహికల్ లేదు. సో ఓం బీచ్ నుంచి దాండేలికి ఆల్మోస్ట్ 4 hours పట్టింది. మేము అక్కడ నుంచి 2 o'clock వెళ్తే వచ్చేసరికి దాండేలి వచ్చేసరికి 6 అయినట్టుంది. సో వచ్చేసింది దాండేలి. సో ఇక్కడ దాండేలిలో ఒక బ్రిడ్జ్ ఉంది. సో ఫస్ట్ మేము రివర్ పాయింట్ వ్యూ బుక్ చేసాము యాక్చువల్గా. అక్కడికి వెళ్దాం, చూద్దాం అలాగే హోమ్ స్టే ఎలా ఉంటుందో. సో బాగుంది. బట్ luckily we got another room that is really a surprise thing for us. So first let's go into a river point view. Okay, this is a river point home stay. So ఈ హోమ్ స్టే కూడా బాగుంది. అయితే యాక్చువల్గా ఇది సిటీలో ఉంటుంది, దాండేలి సిటీలో ఉంటుంది. రివర్ పాయింట్ బ్యాక్ సైడ్ అన్నట్టు ఇది ఈ స్టే. ఇది కూడా బాగుంది. ఫస్ట్ మేము ఇక్కడనే ఉందాం అనుకున్నాం, బట్ somehow we managed the things and we went into a different stay which is in the forest actually. I'll show you in the next coming up videos. సో ఇక్కడ కూడా చాలా బాగుంది. పర్ హెడ్ 2200 యాక్చువల్గా ఈ స్టేలో. ఇక్కడ రివర్ పాయింట్ స్టేలో బుక్ చేసాము. మీకు ఈ 2200లో you will get breakfast, lunch, dinner, snacks, morning tea, everything this will cover. Also మన వాటర్ గేమ్స్ కూడా ప్యాకేజ్ ఉంటుంది. సో వాటర్లో కయాకింగ్ అండ్ జార్బింగ్, బోట్ రైడింగ్ ఇవన్నీ కవర్ అవుతాయి, ఎక్సెప్ట్ ది రిఫ్ట్ రాఫ్టింగ్. ఓకే, అదొక్కటి తప్ప మిగతా అన్నీ కవర్ అవుతాయి. సో 2000లో ఐ బిలీవ్ ఇట్ ఈస్ వర్త్. సో ఇవి టెంట్ హౌస్ టైప్ ఉన్నాయి.
ఓకే, చాలా బాగున్నాయి ఇక్కడ కూడా. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మేము వెళ్ళింది జర అన్సీజన్లో వెళ్ళాము, సో బిజీ సీజన్లో ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంటుందంట, మనకి అసలు రూమ్స్ దొరికాయంట. సో నేను చెప్పాను కదా రివర్ పాయింట్ వ్యూ అనేది, సో బ్యాక్ సైడ్ రివర్, సో దానికి ముందు ఇక్కడ ఉందండి. సో మేము ఇక్కడ తీసుకోవాలి యాక్చువల్గా, సమ్హౌ వీ మేనేజ్డ్ అండ్ వీ వెంట్ టు దిస్ వన్ జంగల్ ఎడ్జ్ రిసార్ట్. సో వాందే అంట ఇది కూడా. సో మేము మేనేజ్ చేసి జంగల్ అక్కడ సిటీలో ఉంది, సో వీఆర్ నాట్ ఫీలింగ్ దాట్ గుడ్, సో వి థాట్ ఆఫ్ గోయింగ్ హియర్. ఇది కంప్లీట్ జంగల్లో ఉంది, జంగల్ రిసార్ట్ చాలా బాగుంది. దీంట్లో మీకు పెద్ద పూల్ ఉంది, అక్కడ పూల్ చిన్నగా ఉండే చూసుండొచ్చు, ఇది పూల్ పెద్దగా ఉంది. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి, బెడ్రూమ్స్ అయితే ఆసమ్ ఉన్నాయండి. సో చాలా మంచిగా అనిపించింది. నేను బెడ్రూమ్స్ కూడా చూపెడతాను. ఇది నైట్ వచ్చేసాం, ఇక్కడికి వచ్చేసరికి 6:37 అయినట్టుంది. సో we could not able to cover much the night, however I covered in the next day morning. I'll show you in that next video. So this is the area where we can have our dining food. So my room number is 204. Let me show you the room. Let's enter into the 204. So this is a 8 bed room actually. So each bed have 2 people can accommodate, so 6 ikkada completely AC idi. And the second last bed is in a separate room. So ఇక్కడ ఒక బెడ్ ఉంది. సో మొత్తం మేము 6 members వెళ్ళాము, బట్ దే హ్యావ్ గివెన్ ఇట్ ఫర్ 8 bedroom. సో పర్ హెడ్ మేనేజ్ చేసి 2000లో కంప్లీట్ చేసాం. దీనిలో మాకు ఒక 500 డిస్కౌంట్ వచ్చింది కూడా. సో ఇది చాలా పెద్ద విశాలంగా ఉంది బాత్రూమ్ అయితే. సో గీజర్ ఉంది, చాలా పెద్దగా ఉంది. సో ఎస్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఐ బిలీవ్. సో ఈ రూమ్లో వచ్చేసరికి మేము 8:30 అయింది. ఆడ స్నాక్స్ ఇచ్చిండు, రాగానే స్నాక్స్ చాయ్ తాగేసాము. తర్వాత డీజే స్టార్ట్ అయిపోయింది నైట్లో. సో ఇక్కడ పక్కకే డీజే ఉంది, డీజే అలాంగ్ విత్ రెయిన్ డ్యాన్స్. సో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. దిస్ ఈజ్ జంగిల్ ఎడ్జ్. ఐ లవ్ జంగిల్ ఎడ్జ్ రియల్లీ. ఇట్ ఈస్ నైస్ ప్లేస్ టు హ్యాంగ్ ఓవర్ హియర్ విత్ ఫ్రెండ్స్. I think with family, I think because here if you go with the family, it is bit like alone we feel, because none of the families came over here. Only boys groups, most of the boys groups came here. So koncham maybe busy season lo we might see it. So DJ start అయిపోయింది, rain dance start అయింది. So we enjoy like anything. So pool lo దిగాం కొద్దిసేపు, నైట్ లో కూడా 7:30 8 o'clock. సో దిగేసి రెయిన్ డాన్స్ ఫుల్గా ఆడేసి దెన్ వీ వెంట్ ఫర్ ఏ డిన్నర్ అరౌండ్ 9:30 I believe. సో చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. ఎస్, యూ కెన్ go with your friends. I believe you can go with the family also, but in the busy season, because I prefer not to go with the families on an unseason. It is bit risky I believe. Enjoy the music. So super ga enjoy చేసాము. దెన్ ఫ్రెష్ అప్ అయిపోయాము, ఒక 1 hour పూల్లో ఆడి రెయిన్ డ్యాన్స్ చేసేసి సో ఫుల్ వేడిగా హాట్ డిన్నర్స్కి వెళ్ళిపోయాము. సో డిన్నర్లో ఇట్ ఈస్ ఎ నాన్ వెజ్ డిన్నర్. ఓకే, చికెన్ ఉండే, సో రోటీ, ఆనియన్స్ రోటీ, వైట్ రైస్, ఒక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఓకే, దిస్ ఈస్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ దిస్ ఈస్ వైట్ రైస్ అండ్ దిస్ ఈస్ ఫ్రైడ్ రైస్. So ఇది dal, then this is fryams and this is chicken. సో చికెన్ కూడా అన్లిమిటెడ్గా ఇచ్చాడు, ఫుల్గా తినేసి నెక్స్ట్ బాన్ఫైర్. సో బాన్ఫైర్ దగ్గర కూర్చొని సాంగ్స్ పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 10:30 11 అయిపోయింది, ఫుల్గా టైర్డ్ అయిపోయామని ఇంకా వెంట్ టు స్లీప్ అరౌండ్ 11:30. మళ్ళీ రూమ్లో కూడా టీవీ ఉంది, ఫ్రీ వైఫై ఉండే, ఒక మూవీ చూసాము. చూసేసి చెప్పాను కదా 11:30 12 o'clock అలా పడుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే రివర్ రాఫ్టింగ్ వెళ్ళాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ ఎజెండా టు విజిట్ తాండేలి.